అనేది కేవలం శరీరానికే స్వస్థత కాదు, మానసిక స్వస్థత కావాలి, శరీర స్వస్థత కావాలి, ఆత్మీయ స్వస్థత కావాలి. ఈ 3 విధాల్లో నువ్వు ఎప్పుడైతే బాగు చేయబడతావో అన్ని విషయాల్లో నువ్వు ఇక బాగు చేయబడినట్టే అని పూర్తిగా నువ్వు నమ్మవచ్చు. ఈరోజున మీ కుటుంబస్తులు ఎవరైనా రోగగ్రస్తమైన స్థితితోనో పక్షవాయువుతోనో మంచం పట్టి ఇంట్లో ఉన్నారేమో, గుండెల నిండా బరువుతో భారంతో వచ్చావు, పైకి నవ్వుతూ ఉన్నా, కదిలిస్తే కన్నీళ్లు నీ కళ్ళలోంచి కారే స్థితి దేవుడు నిన్ను చూస్తున్నాడయ్యా, అమ్మా దేవుడు నేను చూస్తున్నాడు. ఐసీయూలో ఉన్నారేమో, వారి పరిస్థితిని చూసి నువ్వు హృదయంలో ఎంతో కృంగిపోయావేమో. కాయి కష్టం చేసి ఇంటికి సంపాదించే వ్యక్తి రోగం వలన మంచం పట్టుంటే ఇక కష్టపడి పనిచేసి ఇంటిని పోషించే వాళ్ళు ఎవరున్నారు? అసలైన వ్యక్తే రోగముతో ఉన్నాడని రోజు కృంగిపోతూ ఉన్నావేమో. ఈరోజు నీ కన్నీరు యేసే తుడుస్తాడు నిశ్చయముగా. అటువంటి వారికి దేవుడు స్వస్థతనివ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా.